ఇక నేను 2006లో ఈ అభ్యాస్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ, మన హైదరాబాద్లోనే చాలా నేమ్ ఉన్న ఫ్యాకల్టీ, అటు ఎంపీసీ ఇటు బైపీసీ, మేమందరం ఒక చోట గ్యాదర్ అయ్యి మరి ర్యాంక్ తెప్పియాలంటే మన దగ్గర ఓన్లీ టాప్ మోస్ట్ స్టూడెంట్సే కావాలా, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ర్యాంకర్గా చేయలేమా అనే భావంతో స్ట్రగుల్ అయ్యి ఒక ప్లాన్కి వచ్చి ఈ అభ్యాస్ అనేది 2006లో ఎస్టాబ్లిష్ చేశానండి. బేసిక్గా నాది కూడా అగ్రికల్చరల్ ఫ్యామిలీనే. ఈరోజు యాక్చువల్లీ మా ఊరు రావడం జరిగింది. సో మా ఫ్రెండ్ ఏంటంటే మనం చెప్పే విషయం ఇన్నోవేటివ్గా డిఫరెంట్ ప్లేసెస్లో మన ఓన్ ప్లేస్కి వచ్చినప్పుడు కూడా ఒక మంచి వీడియో చేసి స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్గా ఉండేటట్టు చేయొచ్చు కదా అని ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. అందుకని ఇన్స్టాంట్గా ఒక వీడియో చేద్దాం స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటట్టు అని ఒక ప్లాన్ చేయడం జరిగిందండి. సో నా ఏం ఏంటంటే 10th క్లాస్ వరకు యావరేజ్గా ఉన్న ఇంటర్మీడియట్ తర్వాత ఒక మంచి ర్యాంకర్గా చేయలేమా, ఎందుకు చేయలేము? సో మా దగ్గర అభిజ్ఞ అనే ఒక అమ్మాయి, అలానే మరి సత్యనారాయణ ఒక కుర్రోడు, మరి అలానే అనంతపురం నుంచి హనుమంతరావు అనే ఒక కుర్రోడు, చాలా మంది స్టూడెంట్స్ అండి 10th క్లాస్లో 8.2 ఆ రేంజ్లో వచ్చినాయి. బేసిక్గా మా టీచర్స్ అందరూ కూడా ఒకటే ప్యాటర్న్ ఫిక్స్ అయ్యాం, ఏంటంటే స్టూడెంట్స్ని ఎప్పుడు మార్క్స్ బేస్డ్గా షఫిల్ చేయటం, సాగ్రిగేట్ చేయటం, ఎక్స్ట్రాడినరీ మార్క్స్ వచ్చేమో సపరేట్గా ట్రీట్ చేయటం, యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్నేమో ఒక రకంగా ట్రీట్ చేయటం. ఎప్పుడైతే చేస్తామో స్టూడెంట్స్లో తెలియకుండానే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవడం వలన అది స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్ళకుండా చేస్తుందండి. సో బేసిక్గా స్టూడెంట్స్ని చిన్న చిన్న అప్రిషియేషన్స్, ఎస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మోస్ట్లీ ఎక్స్ అని రాస్తున్నారు, అది ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఎక్స్ అన్న, అది మోడ్ ఎక్స్. ఎందుకు వచ్చింది దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. రూట్ ఆఫ్ 36 ఈజ్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ విచ్ ఇస్ 6. కొంతమంది స్టూడెంట్స్ రూట్ ఆఫ్ 36ని రూట్ ఆఫ్ -6 హోల్ స్క్వేర్ అని రాసి -6 అంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళని బ్లేమ్ చేయకూడదండి, స్కోల్డ్ చేయకూడదు. దానికి ప్రాపర్గా ఎస్ రూట్ అనేది పాజిటివ్ వాల్యూస్కి డిఫైన్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ కూడా పాజిటివే రావాలి. మరి అది ఎందుకని -6 వస్తుంది, మనం చేసే ఎర్రర్స్ ఏంటి, మరి ఆ ఎర్రర్స్ని ఎలా మినిమైజ్ చేయాలి అనే ఒక సబ్జెక్ట్ బేస్ స్ట్రాంగ్ వేసినప్పుడు 10th క్లాస్లో యావరేజ్ అయినా ఇంటర్మీడియట్ తర్వాత అయినా మంచి పొజిషన్కి వెళ్తాడండి. కాకపోతే టైం తీసుకోవచ్చు. అలానే క్యాన్సిలేషన్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎడిషన్లో సబ్ట్రాక్షన్లో క్యాన్సిలేషన్ చేయొచ్చు. మరి మల్టిప్లికేషన్లో క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ ఏసీ అని రాసినప్పుడు ఆ ఏని డినామినేటర్లో రాసి క్యాన్సిల్ చేస్తారు. అలా రాయాలి, ఓకే. స్టూడెంట్స్ రాసింది ఏదైతే ఉందో అది మనం ఎంకరేజ్ చేయాలి. నువ్వు చేసే తప్పు నీకేమి రాదు ఇలాంటి మాటలు అనకుండా, ఎస్ యు ఆర్ డివైడింగ్ విత్ ఏ, బట్ దేర్ ఈస్ వన్ రూల్ దేర్, దట్ ఈస్ వాట్ ఇఫ్ ఏ ఈజ్ 0 వాట్ హ్యాపెన్స్, యూ కాంట్ డివైడ్. సో మేక్ షూర్ దట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ 0. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ ఏసీలో ఏ క్యాన్సిల్ చేయాలి అంటే ఏ నాట్ ఈక్వల్ 0 అవ్వాలనేది చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చెప్పాలి. సో స్టూడెంట్స్ బేసిక్గా ఏంటంటే మ్యాథ్స్ అంటే భయపడతారు, బట్ యూనివర్సల్గా మ్యాథ్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ సైన్స్. మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఫిజిక్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. అటు నీట్ ప్రోగ్రామ్ తీసుకొని డాక్టర్ అవ్వాలన్నా బేసిక్గా మ్యాథ్స్ హెల్ప్ అయితే కావాలా. కాబట్టి స్టూడెంట్స్ని బేసిక్గా వాళ్ళని 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అని ఎన్టీఎస్సి, ఇప్పుడు కార్పొరేట్లో జరిగేది ఏంటంటే మీరు యూజువల్గా చాలా చూస్తున్నారండి, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చూస్తున్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. బేసిక్గా ఏం జరుగుతుందంటే స్టూడెంట్కి ర్యాంక్ రావడం వేరు, కాలేజీకి ర్యాంక్ రావడం, కాలేజీకి ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ర్యాంక్ రావడం వేరు. మన బాబుకు కూడా మన పాపకు కూడా స్ట్రెస్ లేకుండా కాన్సెప్ట్ బేస్డ్గా నేర్చుకుంటే ఒక రేంజ్కి వెళ్తారని పిల్లల్లో ఫస్ట్ అది ఇన్కార్పొరేట్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాంక్స్ మార్క్సే లైఫ్ కాదు, మరి సబ్జెక్ట్ నేర్చుకోవటమే మన ధ్యేయంగా పెట్టుకొని మనం ఎప్పుడైతే టార్గెట్ చేసి వర్క్ చేస్తామో ఆ రోజు డెఫినెట్గా స్టూడెంట్ సక్సెస్ అవుతాడండి. సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్ సిఇఓ, అతను ప్రతి సెంటెన్స్ ప్రతి వర్డ్ ఆయన చెప్పే, అప్పుడు ఢిల్లీ ఐఐటిలో చిన్న సెమినార్ కండక్ట్ చేసినప్పుడు మంచి సజెషన్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఏంటంటే మై డియర్ ఇండియన్ స్టూడెంట్స్, డోంట్ టార్గెట్ ఓన్లీ ఫర్ ర్యాంక్స్ అండ్ మార్క్స్. ర్యాంక్స్ మార్క్సే కాదు లైఫ్, టార్గెట్ టు గెట్ క్లారిటీ ఇన్ ద సబ్జెక్ట్ అని చాలా ఎగ్జాంపుల్స్తో ఆయన చూడడం జరిగిందండి. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నాకు 34 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఐఐటిలో 5th ర్యాంక్ సాధించి నేను అక్కడ ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్ ఏరోడైనమిక్స్ చదివినప్పటికీ నేను అలాంటి గొప్ప వ్యక్తులు ఇంటర్వ్యూలు చూసి చాలా నేను అవి తీసుకుంటానండి. అవి ఎగ్జాంపుల్స్గా మా స్టూడెంట్స్కి చెప్తాను. మాకు 7 క్యాంపసెస్ ఉన్నాయి హైదరాబాద్లో. మీరు ఏ క్యాంపస్కి వెళ్ళిన స్టూడెంట్స్లో ఫస్ట్ మీరు గమనించేది ఏంటంటే ఎవరి ఫేస్లో కూడా టెన్షన్ అనేటటువంటి ఫ్యాక్టరే ఉండదు. ఎందుకంటే ఆబ్వియస్లీ మా టీచర్స్ అందరూ ఒకటే చెప్తారు క్లాస్లో, ఒక 10 minutes, బాబు ర్యాంకులు మార్క్సే కదమ్మా లైఫ్, ఒక డిసిప్లిన్ ఉండాలా, కాన్సెప్చువల్ అప్రోచ్ ఉండాలా,
సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని డెలివరీ చేయాలా అనే మంచి మంచి మాటలు చెప్పి ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా వాడికి ఇన్కార్పొరేట్ చేయాలి. ఏంటి ర్యాంక్ అనేది కష్టమేం కాదు. ఎప్పుడు కష్టం అవుతుందంటే ఓన్లీ ఫార్ములాలు బైహార్ట్ చేసి ఆ ఫార్ములాలను అప్లై చేయడానికి ట్రై చేసిన ప్రాసెస్లో మరి క్వశ్చన్ ఇన్నోవేటివ్గా ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ చేయలేక బర్డన్ ఫీల్ అవుతారు. జనరల్గా స్టూడెంట్స్ బర్డన్ ఫీల్ అయ్యేది ఐఐటి కోచింగ్ తీసుకుంటేనో నీట్ కోచింగ్ తీసుకుంటేనే కాదండి. కాన్సెప్చువల్ అప్రోచ్ లేకుండా, కాన్సెప్ట్ తెలియకుండా ప్రాబ్లమ్స్ని టైకిల్ చేస్తూ ఉంటే ఒక ట్విస్టెడ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ డీల్ చేయలేనప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా చిరాకు వస్తుంది. ఇంత చదివాము లాస్ట్కి క్వశ్చన్ ఒకటే ఇన్నోవేటివ్గా చేయలేకపోతున్నాం అంటే నాకు రాదు అనేటటువంటి అనవసరమైనటువంటి థింకింగ్లోకి వెళ్తున్నారు. అదే స్టూడెంట్స్ని మనం ఫస్ట్ నుంచి నీ టార్గెట్ మార్క్స్ ర్యాంక్స్ కాదు, నీ టార్గెట్ క్లారిటీగా సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేటటువంటి ఒక టార్గెట్ ఇవ్వగలిగితే ఆ ర్యాంక్స్ అనేది మన వైపు అట్రాక్ట్ అవుతాయండి. మనం ర్యాంక్స్ మార్క్స్ అనే గోలలో పడి కాన్సెప్ట్ నేర్చుకోకపోతే ఆ ర్యాంక్స్ చాలా సో ఫార్ డిస్టెన్స్ మూవ్ అవుతాయి. సో నేను ఈ అభ్యాసం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక కార్పొరేట్ కాలేజ్లో డీన్గా వర్క్ చేశాను. ఒక 15 years వర్క్ చేసి ఈ కార్పొరేట్లో చాలా మంది పిల్లలు యావరేజ్ యావరేజ్ వాళ్ళని పుషప్ చేయకుండా, వాళ్ళకు ఒక మూమెంట్ ఇవ్వకుండా సెక్షన్ షఫిల్ చేసి ఒక యావరేజ్ యావరేజ్ స్టూడెంట్లో సత్తా ఉంటుందండి. ఉంది. నేను నాకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ అండి, నేను చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను. నేను ఒక స్థాయికి వచ్చా ఈరోజు. ఎందుకు అంటే మా టీచర్ సపోర్ట్ చేశారు. ఏమవదురా, ఏమవదు, చదువే కాదు, సంస్కారంతో ఎక్కడైనా బతకచ్చు, నీ వర్క్ నువ్వు చెయ్యి, బయహాట్ చేయవాకు, ఏ డౌట్ ఉన్నా వచ్చి అడుగు అని మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు అండి. కానీ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో సినారియో మారిపోయింది. నేను కాలేజీ పెట్టి 16 years అవుతుంది.